ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన శ్రీ రామచంద్ర విద్యార్థులను అభినందించిన శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ కృష్ణారావు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో SVES విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు. కళాశాల ఆవరణలో సంబరాలు జరిపిన యాజమాన్యం. జనసేన సానుభూతి పరుడికి ఆసరాగా నిలిచిన పార్టీ శ్రేణులు. కిడ్నీ మార్పిడికి 1,35,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసేన శ్రేణులు. మొగల్నీడి బ్రదర్స్ ఆర్థిక సహకారంతో బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీ వద్ద బ్లింకర్స్ ఏర్పాటు. కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు. సాధారణ విద్యార్థులతో అసాధారణ మార్కులు సాధించిన ఘనత తమ విద్యా సంస్థలకే దక్కిందని శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ రామచంద్ర విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. దీంతో విద్యార్థులను చైర్మన్ బివి కృష్ణారావు అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ, ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ విభాగంలో KSSL ప్రసన్న 459 మార్కులు, బి చందు 456, MP శ్రీలక్ష్మి 450, KV ఐశ్వర్య 448, YS అభిరామ్ 437, M ఉదయలక్ష్మి 436, PVVR రుక్మిణి 432 సాధించారన్నారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో T నిహారిక 448 మార్కులు, K ఎస్సేరు 448, G లావణ్య 440, K నాగేశ్వరీదేవి 438, M పావని 436, L గౌరీ మీనాక్షి 434, K సౌమ్య 432 పొందారన్నారు. CEC విభాగంలో P పవన్ కళ్యాణ్ 471 మార్కులు, S కిషోర్ 467, B శశాంక్ 443, D విజయలక్ష్మి 439, M సుజాత 436 మార్కులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరం ఎంపీసీ విభాగంలో PBNV సంపత్ 965 మార్కులు, G కార్తిక్ సాయి 951, B నవదీప్ 945, బైపీసీ విభాగంలో DLBSN సంజయ్ 953, N మౌనిక 949, J నాగసిరి 930, CEC విభాగంలో B సునీత 895, CH ప్రసన్నలక్ష్మి 877 మార్కులు సాధించినట్టు తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధత, ప్రత్యేక శిక్షణ వల్లే ఇటువంటి ఫలితాలు సాధనకు దోహదపడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో రామచంద్ర విద్యార్థులు రిజల్ట్స్ ప్రపంచం సృష్టించగలిగినందుకు మా విద్యార్థులందరికీ మరియు మా లెక్చరర్లందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విద్యా సంస్థ ప్రజలందరికీ అందుబాటులో, తల్లిదండ్రులకు అందుబాటులో ఫీజులుండే విద్యా సంస్థని అప్లాండ్ ఏరియాలో మారుమూల గ్రామాలతో 25 years బ్యాక్ 12 బస్సులు ఒకేసారి పెట్టి మారుమూల గ్రామాల నుంచి ఎడ్యుకేషన్కి వెళ్ళాలంటే చాలా కష్టతరమైన పరిస్థితిలో రామచంద్ర విద్యా సంస్థనే ప్రతి గ్రామానికి 100 గ్రామాలను కవర్ చేస్తూ సామాన్య విద్యార్థులను సైతం తీర్చిదిద్దే విద్యా సంస్థగా ప్రారంభించడం జరిగిందని, అదే సంకల్పంతో ఈరోజు వరకు ఈ విద్యా సంస్థనే మేము ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటూ మీ అందుబాటులో మీ విద్యా సంస్థ సామాన్య విద్యార్థులను సైతం అసామాన్య రిజల్ట్ కనపరిచే విధంగా తయారు చేస్తున్నామని, ఇదే నిదర్శనమని, మన టౌన్లో ఎప్పుడూ కూడా 10 సంవత్సరాలుగా విజయదుందుబి మోగిస్తున్నామని, ఆ ఫలితాన్ని మళ్ళీ ఈరోజు కూడా CEC భాగంలో నిలబెట్టుకోగలిగామని, అలాగే బైపీసీ భాగంలో కానీ ఎంపీసీ భాగంలో కానీ నెంబర్ 1 రిజల్ట్ తేగలిగామని, అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అవుట్ ఆఫ్ 1985 సాధించగలిగామని, ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి ఉపయోగపడిన మా టీచర్స్ అందరికీ, మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, రామచంద్ర విద్యా సంస్థ అంటే రాజ్యలక్ష్మి రామచంద్ర విద్యా సంస్థలో మీకు ఎల్లప్పుడూ సదా మీ సేవలో రామచంద్ర వ్యవస్థ ఉంటాయని సగర్వంగా తెలియజేస్తూ, ఈ సేవలో ఇంకా అత్యున్నత ప్రమాణాలతో సాగిస్తామనేది మరోసారి హామీ ఇస్తూ, పిల్లలందరినీ కూడా
రామచంద్రలో జాయిన్ అయినటువంటి పిల్లల్ని మేము తీర్చిదిద్దుతామని ఘంటాబద్ధంగా తెలియజేస్తూ అయినటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో మన శ్రీరామచంద్ర విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమైన రిజల్ట్స్తో ముందుకొచ్చారండి. అలాగే ఫస్ట్ ఇయర్ బైపీసీలో 448 అవుట్ ఆఫ్ 455 చాలా అత్యుత్తమైన రిజల్ట్ వచ్చింది. టౌన్ సెకండ్ ప్లేస్లో నిలిచాము. ఇటువంటి రిజల్ట్స్ని సాధించినటువంటి మా విద్యార్థులందరికీ, అలాగే ఇందుకు కోఆపరేట్ చేసిన స్టాఫ్ అందరికీ, అలాగే పేరెంట్స్కి, అప్లాండ్ ఏరియా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంత విజయాలు 2026 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో విజయం సాధించిన మా పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సాధారణమైన విద్యార్థుల చేత అసాధారణమైన ఫలితాలు సాధించడం అనేది మన శ్రీ రామచంద్ర విద్యా సంస్థ యొక్క ప్రత్యేకతని తెలియజేస్తా ఉన్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మంచి విద్యను అందించడంలో మా రామచంద్ర విద్యా సంస్థల పరిపాటి అని తెలియజేస్తూ, ఇంత విజయాలు సాధించిన సాధారణమైన విద్యార్థుల చేత ఇలాంటి అసాధారణమైన ఫలితాలు సాధించడంలో మరొకసారి మా స్టాఫ్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్సులు తెలియజేసుకుంటూ, ఇక్కడ కాలేజీ మా పాప ఫస్ట్ ఇయర్ ఇక్కడ 10th క్లాస్ పూర్తి చేసుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఈ యొక్క రామచంద్ర కాలేజీలో జాయిన్ చేసామంటే మేము జాయిన్ చేసినందుకు చాలా గర్వపడుతున్నాం. చదువు బాగుంటే పాప ఎక్కడైనా చదివిద్ది, చదివే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు అని మేము గట్టి నమ్మకంతో రామచంద్ర కాలేజీలో మేము పాపను జాయిన్ చేసాం. అయితే ఈ రోజు నాడు నా నమ్మకం నెరవేరింది. ఈ రోజు నాడు మా పాప ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూప్ తీసుకొని 455 మార్కులకి 448 మార్కులు వచ్చాయంటే మేము పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా మేము ఈ రోజు నాడు చాలా గర్వపడుతున్నాం. నా పేరు సాత్విక. నేను శ్రీరామచంద్ర జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. అవుట్ ఆఫ్ 470 459 వచ్చినాయి. చాలా బాగా చెప్పడం, దాంతోపాటు ఎక్కువ టైం తీసుకొని డౌట్స్ని గట్రా క్లారిఫై చేసి మళ్ళీ రివిజన్ చేయించడం వల్ల బాగా వచ్చింది. నా పేరు టోకూరి నిహారిక. నేను శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నేను కాంబర్కోట నుండి వచ్చాను. మేనేజ్మెంట్ బాగా సపోర్ట్ చేసి మాకు బాగా సపోర్ట్ చేశారు. నేను అవుట్ ఆఫ్ 455కి 448 మార్క్స్ గెయిన్ చేశాను. Miss Sanjay, I score 953 marks out of 1000 marks with the help of Ramchandra Management, Principal Boss Sir and all lecturers. Thank you for giving this opportunity. ఇంటర్మీడియట్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించినట్టు సంస్థ డైరెక్టర్లు సింగిరెడ్డి సత్యనారాయణ, కానూరు నాగేశ్వరరావు, గర్రె శ్రీధర్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ మార్కులు సాధించిన SVES విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మాట్లాడుతూ, జూనియర్ ఎంపీసీలో EH హరిణి 466, P యశస్విని 465, N దీపిక 465, T వినూత్న 463, G గౌతమి 463, K జశ్వంత్ సూర్య 463 మార్కులు సాధించారన్నారు. అదేవిధంగా బైపీసీ విభాగంలో K సుశ్రీక 449, S రత్నమాల 448, K సాయి ప్రసన్న 447, T నాగచైతన్య 447, S రవీంద్ర కుమార్ 445 మార్కులు పొందారన్నారు. అలాగే సీనియర్ ఎంపీసీ విభాగంలో N జ్యోతిక 990, GS కార్తిక్ రెడ్డి 988, B నాగమౌనిక 987, S లక్ష్మీ ప్రసన్న 986, S వింధ్య 985, T విరాట్ 985, సీనియర్ బైపీసీలో P లాస్య 983, V నాగసాయి 979, S వర్ణలత 977, K జ్యోతిర్మయి 976 మార్కులు సాధించారన్నారు. తమ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిన్న ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించారు. దీనికి కారణం దాదాపుగా 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి లెక్చరర్ల వల్లే సాధ్యమైంది. దీనికి కారణమైనటువంటి లెక్చరర్లకి, అలాగే స్టూడెంట్స్ కి అందరికీ సంస్థ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మొన్న జరిగినటువంటి JEE మెయిన్స్ ఫలితాల్లో కానీ, రాబోయేటువంటి JEE మెయిన్స్ ఫలితాల్లో కూడా మా విద్యార్థులు అత్యధిక పర్సంటైల్తో దేశవ్యాప్తంగా, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ప్రాంతం నుంచి కార్పొరేట్ కళాశాలల కన్నా అత్యధిక మార్కులు, అత్యధిక జాతీయ స్థాయి ర్యాంకులు సాధించే ఉద్దేశంతోనే ఈ విద్యా సంస్థను స్థాపించడం జరిగింది. ఈ 13 సంవత్సరాల్లో ఎంతో మందిని IITNలుగా, NITNలుగా, డాక్టర్లుగా చేసినటువంటి విద్యా సంస్థ శ్రీ వెంకటేశ్వర.
భవిష్యత్తులో కూడా ఇంకా మరింత మందిని ఐఐటిఎన్లుగా, ఎన్ఐటిఎన్లుగా, డాక్టర్లుగా మారుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఎప్పటిలాగానే రాష్ట్ర స్థాయిలో మొదటి 10 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ ఇంటర్మీడియట్ మార్కులు విషయానికి వస్తే సీనియర్ ఇంటర్మీడియట్ విభాగంలో 990 మార్కులు ఎంపీసీ విభాగంలో, అలాగే జూనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విభాగంలో 466 మార్కులు హైయెస్ట్ మార్కులు వచ్చాయి. అలాగే అన్ని విభాగాల్లోనూ జూనియర్ ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్ విభాగాల్లో మొదటి 10 స్థానాల్లో జూనియర్ ఇంటర్లో 46 మంది, సీనియర్ ఇంటర్మీడియట్లో 25 మంది విద్యార్థులు స్టేట్ మొదటి 10 స్థానాలు మా వెంకటేశ్వర విద్యార్థులు కలిగి ఉన్నారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నామండి. దీనికి కారణం కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్, ఇక్కడ లెక్చరర్లే డైరెక్టర్లుగా నడుపుతున్నటువంటి ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ మా దగ్గర చదివినటువంటి ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదివించి మార్కుల కోసం తయారు చేయలేదు. ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి మెడికల్ కోచింగ్లు పూర్తి స్థాయిలో 2 సంవత్సరాలు కోచింగ్ ఇచ్చి ప్రతి స్టూడెంట్ ఇక్కడ నుంచి వాడు ఫ్రీ సీటు కొట్టుకునే విధంగా మేము తర్ఫీదిస్తూ ఉన్నాము. వాటిలో కూడా డెఫినెట్గా మళ్ళీ జంగారెడ్డిగూడెంని దేశీయ స్థాయిలో నిలబెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొదటి మరియు 2వ సంవత్సరం యొక్క ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ సొసైటీ మొదటి సంవత్సరంలో స్టేట్ టాప్ మార్కు మొదటి 10లో ఒకటి 466. ఎంపీసీలో నిన్న ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ఈ హరిణి 466 ఫస్ట్ మార్క్ వచ్చింది. అలాగే బైపీసీ విభాగంలో కే సుశ్రీక 449 మార్కులు వచ్చినాయి. అలాగే సీనియర్ ఇంటర్ విభాగంలో హైయెస్ట్ మార్కు 990 వచ్చింది జ్యోతిక అనే అమ్మాయికి. ఈ ఫలితాలు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. My name is Ashwini. My father name is Sudarshan and my mother name is Rajini, and my father is a shopkeeper. My parents were inspired me to get good marks and while studying. My ambition is to becoming an IAS officer. Hopefully, thanks to SVS management. Really thankful to our directors, Singret sir, Kianna sir, and Sridhar sir. My name is Naidu Deepika. My father name is Naidu Venkat Subbarao. My mother name is Naidu Manga. My goal is software engineer. I thankful my directors sir, SVS management, Singret sir, Kianna sir, and Sridhar sir. My name is K. Sushika. My father name is Gangraju. My mother name is Nagalakshmi. I got 449 marks in YPC. I got state 4th rank. My name is Sharan Sri Teja and I'm son of Kotra Pochindar and Sita Ratnam. 981 marks in my inter second. First year in intermediate score. My intermediate score is 981 and I had a good percentile with JEE mains. And I'm heartfully thankful to my SVS management who supported and cared me like my own family. నా పేరు చింతం సాయినాగమణి గంట. మా నాన్నగారి పేరు చింతం రామకృష్ణ. నేను ఇక్కడ ఎస్పీఎస్లో జూనియర్ ఇంటర్ చదువుతూ నిన్న వచ్చిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో నాకు స్టేట్ 9th ర్యాంక్ వచ్చింది. నా పేరు ఈ హరిణి. నేను శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీలో చదువుతున్నాను. నాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 466 మార్క్స్ వచ్చినాయి. మా పేరెంట్స్కు, ఎక్స్క్లూజివ్లీ మా టీచర్స్కు ధన్యవాదాలు తెలుపుతూ. మై నేమ్ ఇస్ ఎం జ్యోతిక. ఐఎమ్ ఫ్రమ్ గంగిరెడ్డిపాలెం విలేజ్. ఐఎమ్ స్టడీడ్ సీనియర్ ఎంపీసీ ఇన్ Sri Venkateshwara Junior College, Jangareddigudem. I have got 990 marks in IBE examinations. Thanks for my parents and teachers and SVS management. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్న యువకుడికి తమ పార్టీ శ్రేణులు అండగా నిలబడుతూ ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని జనసేన నాయకులు పేర్కొన్నారు. ప్రగడ హర్షిత్ కుమార్ కు కిడ్నీ మార్పిడి కోసం జనసేన శ్రేణులు స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి 1,35,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణంలోని సౌభాగ్య థియేటర్ వద్ద జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్, చింతలపూడి ఇన్ఛార్జ్ మేకా ఈశ్వరయ్యలు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ ను స్ఫూర్తిగా తీసుకుని హర్షిత్ కుమార్ వైద్యానికి సహకారం అందించేందుకు జనసేన శ్రేణులు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
హర్షిత్ కుమార్ కు ఆపరేషన్ విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. అనంతరం జనసేన మండల అధ్యక్షులు ఆకుల్ రాకేష్, నాయకులు యాతం సుధీర్ మాట్లాడుతూ హర్షిత్ కు కిడ్నీ ఇచ్చేందుకు అతని తల్లి ముందుకు వచ్చారన్నారు. అయితే కిడ్నీ మార్పిడి కోసం శస్త్రచికిత్స చేయడానికి 10 లక్షల రూపాయలు అవసరం అవుతాయన్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు తెలియజేయగా స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారన్నారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ సభ్యులకు అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గుర్జు ఉమామహేశ్వరి, నాయకులు కరాటం ఉమామహేశ్వరరావు, చింతల్ నాని, వెజ్జు వెంకటస్వామి నాయుడు, బల్లె రామచంద్ర వరప్రసాద్, బోగాదులు సురేష్, నయీం, నులకాన్ చందు, దాసరి మధు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ మండల అధ్యక్షులు శ్రీ ఆకుల్ రాకేష్ గారు, చింతల్ నాని గారు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రగడ హర్షిత్ అనేటటువంటి జన సైనికుడికి మూత్రపిండాల వ్యాధితో హైదరాబాద్ హాస్పిటల్లో వైద్యం పొందుతా ఉన్నారు. ఆర్థికంగా తల్లిదండ్రులు పేదవారు. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పినటువంటి మంచి ఆలోచన విధానంతో మా జన సైనికులు వీరమహిళలందరూ కలిపి అబ్బాయి వైద్య ఖర్చుల నిమిత్తం 1,35,000 రూపాయలని సందా రూపంలో వేసుకొని వారి తండ్రి గారు అయినటువంటి ఆయనకి ఈ రోజు ఇక్కడ అందజేయడం జరిగింది. ప్రతి దాతకి జన సైనికులందరూ కూడా చింతలపూడి నియోజకవర్గం జనసేన తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డి మండలం అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు రాకేష్ గారి ఆధ్వర్యంలో ప్రగడ హర్షిత్ కుర్రాడికి కిడ్నీకి సంబంధించినటువంటి దాంతో బాధపడుతూ హాస్పిటలైజేషన్ అవ్వడం జరిగింది. కార్యక్రమం ఆయన మీద వేసుకుని ఈరోజు 1,35,000 మా కుర్రాళ్ళు అందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా 1,35,000 ఆర్థిక సాయం ఈరోజు చేయడం జరిగింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా జనసేన పార్టీ ఏదైతే ప్రజలకు సేవ చేయాలనుకున్నారో ఆ స్ఫూర్తి నింపే విధంగా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటారు, నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ఈరోజు ఇలాంటి చక్కటి కార్యక్రమాలని చేస్తున్నందుకు ఈ యొక్క ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాం. ఇందులో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కష్టపడినటువంటి సొమ్ముని ఏదైతే ఉందో ఒక సేవా కార్యక్రమానికి చెయ్యాలి, ప్రతి ఒక్కరు కూడా భాగ్యస్వామ్యం అవటం చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ముందుకు రావటం, వాళ్ళ యొక్క సంపాదనలోంచి ఎంతో కొంత తీసి ఒక ప్రజాశ్రేయస్కి పనిచేయడం అనేది సంతోషం. రోజు జంగారెడ్డిగూడెం మండలం టౌన్ జనసేన పార్టీ తరఫున 1,35,000 ఆర్థిక సహాయం చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రగడ హర్షిత్ అనే ఇంజనీరింగ్ స్టూడెంట్కి కిడ్నీ సమస్య వచ్చి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి 10 లక్షలు ఖర్చు ఉందని తెలియగానే మా చింతల్ నాని గారు ద్వారా ప్రగడ ధర్మేంద్ర గారిని విషయాలన్నీ కూడా తెలుసుకుని జనసేన పార్టీ యువ కార్యకర్తలు, యువ నాయకులు యాతం సుధీర్, మన 5th వార్డు నుంచి సురేష్, అలాగే నయీం, వీళ్ళ ముగ్గురు కూర్చుని ఇలాగ మనం గ్యాదర్ చేసి కలెక్ట్ చేస్తే బాగుంటుంది, గ్రూప్ క్రియేట్ చేసి అందులో నన్ను చింతల్ నాని గారిని, గుర్జు ఉమామహేశ్వరి గారిని భాగస్వామ్యం చేసిన తర్వాత మేము కలెక్షన్ స్టార్ట్ చేస్తే స్వచ్ఛందంగా ఎవరికి ఒక ఫోన్ కూడా చేయలేదండి. స్వచ్ఛందంగా అందరూ కూడా వాళ్ళకి తోచినంత, వాళ్ళ కష్టార్జితం నుంచి వాళ్ళకి తోచినంత సహాయం చేయడం. అలాగే మనకి హైదరాబాద్ లో ఉంటున్నారు సజ్జారామన్ జంగారెడ్డి టౌన్ వ్యక్తే, తను ఒక 25,000 రూపాయలు తను పంపించాడు. ప్రత్యేకంగా ఈ మీడియా ముఖంగా నేను ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ జంగారెడ్డిగూడెం పట్టణం చెందిన ప్రగడ హర్షిత్కి ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ తెలిస్తే దీన్ని బట్టి మేము ఒక గ్రూప్ కింద క్రియేట్ అయ్యి మేమంతా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ ఆర్థిక సహాయంతో ఈరోజు వాళ్ళ నాన్నగారికి ఆ కలెక్ట్ చేసిన అమౌంట్ అందజేయడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణం శివారులోని బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీ వద్ద స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని అమ్మా నిలయం శ్యామ్ విజ్ఞప్తి చేశారు. బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీ మెయిన్ రోడ్డు వద్ద మొగుల్నీటి బ్రదర్స్ ఆధ్వర్యంలో వాహనాల వేగ నియంత్రణ కోసం బ్లింకర్స్ ఏర్పాటు చేశారు. ఈ బ్లింకర్స్ ను వనజ మేడం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యామ్ మాట్లాడుతూ రామయ్యపేట, పైడిపాక, బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీకి సంబంధించిన పాఠశాల ఈ ప్రాంతంలో ఉందన్నారు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు, బ్లింకర్స్ లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. దీంతో తన సోదరుడితో కలిసి 30,000 రూపాయలు విలువైన బ్లింకర్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం స్కూల్ చైర్మన్ చింతల శ్రీను, హెడ్ మాస్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం బ్లింకర్స్ ఏర్పాటు చేసిన మొగుల్నీడి బ్రదర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేషారెడ్డి, పవన్ రెడ్డి, మరడాని పకీర్ నాయుడు, ఆదాడ పెద్దరాజు, వసుమతి శ్రీను, రాజు, పుత్రరాజు, మోటూరి మధు, బోను లక్ష్మి, జశ్వంత్, ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. మరి చౌరస్తాలో స్పీడ్ జోన్ ఏర్పాటు చేయడానికి అమ్మా నిలయం శ్యామ్ గారి ద్వారా ఆధ్వర్యంలో మంచి కార్యక్రమం చేపట్టారు.
మరి పిల్లలకి చాలా సేఫ్టీ ఉంటుంది. మరి ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు మా స్కూల్ తరపున, రామాయపేట, పైడిపాక గ్రామ ప్రజల తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మరి ఈ ప్రాంతంలో 2 స్కూల్స్ ఉన్నాయి. ఇది ఎక్కువగా పిల్లలు తిరిగే ప్రాంతం కాబట్టి అటు లేఅవుట్ కాలనీ నుంచి, ఇటు రామాయపేట, పైడిపాక నుంచి పిల్లలు రోజు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. కనుక వీరికి మొబైల్ స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేస్తే బాగుంటది. కనుక ఇది కూడా పెద్దలు కొద్దిగా ఆలోచన చేసి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తే పిల్లలకి ఆ ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు అనేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాము. అలాగే రామపేట, పైడిపాక, అలాగే బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీ ప్రజల యొక్క సురక్షితం కోసం ముందు చూపుగా ఏ యాక్సిడెంట్లు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మా మిత్రులందరూ, అలాగే మరి వాళ్ళు చెప్పిన ప్రకారం మరి ఈ బ్రింకర్స్ ని ఏర్పాటు చేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఏ ఇంటిలోని కూడా కన్నీటి బొట్టు రాకూడదు అనేది మా ఆశయం. ఆ విధంగానే మేము ఇక్కడ ఈ ప్రాంతంలో 2014 నుంచి కూడా అదే బండిలో కొనసాగిస్తున్నాం. అలాగే దయచేసి ఈ ప్రాంతంలో స్పీడ్ బ్రేకర్స్ కూడా ఏర్పాటు చేయాలని, అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూల్ ఏవైతే ఉందో చుట్టుపక్కల గ్రామాల్లో అనేక మంది బిగ్ షాట్స్ ఉన్నారు. ఈ అంటే ఊర్లో ఉన్నటువంటి స్కూల్ ఎలాగో అన్ని నోటెడ్ గా ఉంటాయి. మారుమూలలో ఉన్నటువంటి ఈ స్కూల్ ని ఇంకొద్దిగా డెవలప్ చేయడానికి మరి గ్రామంలో ఉన్న అనేక బిగ్ షాట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా చేసి ఉపయోగపడేలాగా ఈ స్కూల్ డెవలప్ అయ్యేలాగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మోడల్ ప్రైమరీ స్కూల్ చైర్మన్ అండి. అయితే రోడ్డు వచ్చేటప్పుడు మేము స్పీడ్ బ్రేకర్లు ఏమని అడిగామండి. అది కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి చాలా చెప్పారు. అయితే స్కూల్ పిల్లల కోసం మన అమ్మనిలయం శ్యామ్ గారు కొంచెం అతని మనవతో లైట్లు నేను పురమాయిస్తాను, బిగిస్తానని చెప్పారు. థ్యాంక్స్ అండి. ఆ పిల్లలు ఆటోమేటిక్గా ఒక్కోసారి స్కూల్ అయిపోగానే బయటకు వచ్చేస్తుంటారు. చాలా స్పీడ్గా ఉంటుంది ఈ రోడ్డు. ఎవరు ఏ టైంలో ఎలాగొస్తారో తెలియదు అసలు. ఈ ఆలోచించుకొని మన అమలీలం గారు అర్థం చేసుకుని ఇది బిగించినందుకు థ్యాంక్స్ చెప్తాను. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై శ్రీరాముడు, సూర్య భగవానుడి విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు భక్తులు సహకరించాలని పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అల్లూరి రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. గోకుల తిరుమల పారిజాతగిరిని కొమ్మరపాలెంకు చెందిన వీరరాఘవులు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రిషికేశ్ కుమార్ కొమ్మరపాలెం వీరరాఘవులతో కలిసి అల్లూరి రామకృష్ణ మాట్లాడుతూ పారిజాతగిరిపై 150 అడుగుల శ్రీరాముని విగ్రహాన్ని, సూర్య భగవానుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా తీసుకున్నామన్నారు. దీనికి భక్తులు సహకరించాలని కోరారు. ఎంతో ప్రసిద్ధి చెందిన గోకుల తిరుమల పారిజాతగిరి అభివృద్ధికి దాతల ముందు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున కొమ్మరపాలెం నుంచి వచ్చినటువంటి వీరరాఘవుల గారికి మేము మా యొక్క ఆలోచన చెప్తుంటే, నేను వచ్చి చూస్తాను మీ గుడి పారిజాతగిరి కాడికి వచ్చి వస్తానండి అన్నారు. ఆ మాట ప్రకారంగా కూడా వచ్చారు. మొత్తం గుడి యొక్క స్వరూపం మొత్తం చుట్టూరు తిరిగి వారికి మేము చూపెట్టాము. ఇప్పుడు మీకు మనకు కనపడి కొండ మీద అయినటువంటి శ్రీరాముల వారి విగ్రహం కట్టాలని, ఇంకో కొండ వెనకాల సూర్య భగవానుడు యొక్క రథంతో ఉండేటటువంటి గుడి కట్టాలని వారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంకటేశ్వర స్వామి గుడి ఎదుర్కొన్నటువంటి కొండ మీద గరుత్మంత్రి విగ్రహం కట్టాలని, 3 విగ్రహాలు కట్టాలని వారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు చూశారు. చూసి ఇక్కడ ఈ సుందరమైన ప్రదేశంలో నిర్మించే చాలా బాగుంటుందని వారి యొక్క ఆలోచన చెప్పారు. 2 నెలల కింద నారా భువనేశ్వర్ గారు వచ్చారు. ఆవిడికి తల్లి ఇక్కడ మీరు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి మాకు బిఆర్ నాయుడు గారితో పెద్ద తిరుపతి నిధులు ఇప్పించాలన్నాం. ఆవిడ నవ్వి మీరు రాండే చేద్దామన్నది. ఆ కళ ఇవాళ రాఘవుల గారు వచ్చారు. కళ ఫలించదని నేను 4 సంవత్సరాల కింద అనుకున్నటువంటి నిజం ఇవాళ కార్యరూపం దాల్తుందని ఇవాళ ఆ స్వామివారి సాక్షిగా ఆ స్వామివారు నెరవేర్చారని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. మన జంగారెడ్డిగూడెంలో 7 కొండల్లో 6వ కొండపై పాదాలు వెలిసిన ప్రదేశంలో స్వామివారిని చిన్నజీర స్వామివారి పర్యవేక్షణలో ప్రతిష్టగామిపబడింది. వెనకాల 6వ కొండపై శ్రీరాముని విగ్రహాన్ని, సుమారుగా 150 అడుగుల విగ్రహాన్ని, అలాగే సూర్య భగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని సంకల్పించారు. ఈ సంకల్పాన్ని భగవద్బంధులందరూ పూనుకొని తమ వంతుగా సహకారాన్ని అందించి ఇది బాగా పెద్ద క్షేత్రంగా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చక్కగా ఈ క్షేత్రాన్ని దినదిన ప్రవర్ధనంగా విరాజిల్లాలని కోరుకుంటూ జయ శ్రీమన్నారాయణ. ఇక్కడ పారిజాతగిరి దేవస్థానానికి వచ్చాను. చైర్మన్ గారు
నన్ను పిలిపించారు. ఇక్కడ డెవలప్మెంట్కి శ్రీరాముల వారి విగ్రహం, వర్ధమంతుడు, శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం చేయాలని తలంపు పెట్టారు. దాని గురించి ఎంత అవుతుంది ఖర్చు, ఎస్టిమేషన్, ఆ లొకేషన్ ఎక్కడైతే బాగుంటుందో అన్ని కూడా చూసాం. దాని త్వరలోనే దాన్ని కార్యాచరణ చేస్తాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you. Silver Oaks International School, a trusted CBSE school, Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు
తిరిగి మరలా వార్తలకు స్వాగతం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని నేరాలకు అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సూచించారు. ఏలూరులోని జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో సాంకేతిక పరిజ్ఞానం, కొత్త చట్టాలు, రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్ నగదు రహిత చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, గుర్తు తెలియని మృతదేహాల వివరాల సేకరణకు ఆధునిక సాఫ్ట్వేర్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. వీటిని క్షుణ్ణంగా తెలుసుకొని సత్ఫలితాలు సాధించాలని ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ జయశర్మ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలి, మనకి సాల్వ్ అయిపోయినవి క్లోజ్ చేయాలి. సో దట్ మీకు అన్సాల్వ్డ్ ఉన్నవి ఎక్కువ కంప్యూటర్ రిసోర్స్ దాని మీద పోయి అది మీకు కరెక్ట్ రిజల్ట్ జనరేట్ చేస్తుంది. తర్వాత మీ స్టేషన్ లిమిట్స్ లో దొరకాలని లేదు, బయట ఎక్కడైనా కనపడవచ్చు. మీరు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ నెంబరు, జీడీ నెంబర్ కానీ పెట్టడము. రీజన్ మీరు కరెక్ట్ గా ఇందాక అదే ఎంపీడబ్ల్యూ ముద్దాయి ఆల్రెడీ దీంట్లోనే పెట్టుకుంటుంటే వాడు వీడు ప్రాపర్టీ అఫెండర్, వీడి మీద పెండింగ్ ఎన్పీడబ్ల్యూ ఉంది, వీడు మీద గత 8 సంవత్సరాలుగా తమ ట్రస్ట్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు చేసేందుకు సహకరిస్తున్న దాతలకు రుణపడి ఉంటామని భారతీయ ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ తెలిపారు. పట్టణంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పేద విద్యార్థికి ప్రవాసాంధ్రులు పసుపులేటి గోవింద్ సహకారంతో భారతీయ ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణంలోని 4వ వార్డు ఇందిరా కాలనీలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాతాజీ మాట్లాడుతూ దాత గోవింద్, ఆయన తండ్రి వెంకటేశ్వరరావులకు కృతజ్ఞతలు తెలిపారు. దాతల సహకారంతో తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం గోవింద్ మాట్లాడుతూ భారతీయ ట్రస్ట్ సేవలను కొనియాడారు. అదేవిధంగా ఆర్థిక సహాయం పొందిన విద్యార్థి మాట్లాడుతూ దాత గోవింద్ కు భారతీయ ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలవల మేరీ సుశీల, ముప్పిడి కోట సత్యనారాయణ, దివార్ సింగ్, కంబాల పండు, వెలిచెర్ల ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మన భారతీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో చదువుకి ఇబ్బంది పడుతున్న బాబుకి మంచి మనసున్న పసుపులేటి గోవింద్ గారు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. చదువు నిమిత్తం తమ్ముడు టైల్స్ పనికి వెళ్తే 3 పిల్లల్ని చాలా కష్టపడి చదివిస్తున్నాడు. కొంచెం హెల్త్ ఇబ్బంది అవడం వల్ల ఒక బాబుకి ప్రతి సంవత్సరం కూడా నేను ఆ బాబు ఫీజు నేను బాధ్యత తీసుకుంటానని మంచి మనసు నేను ఎప్పుడు చెప్తున్నాను. భారతీయ ట్రస్ట్కి ఇలాంటి దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలే మనకి ప్రధానమైన బలం. ఈ రోజున బాబు ఫీజు నిమిత్తం 10,000 రూపాయలు మన భారతీయ ట్రస్ట్కి ఇచ్చిన పసుపులేటి గోవింద్ గారికి, మా నాన్నగారికి కూడా భారతీయ ట్రస్ట్ నా ప్రత్యేక ధన్యవాదాలు. అవినీతి నిరోధక శాఖ అధికారులు పనిన వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ పట్టుబడింది. ద్వారకా తిరుమల మండలం గున్నంపల్లి FMC సర్టిఫికేట్ మంజూరు చేసేందుకు VRO చంద్రలీల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ద్వారకా తిరుమల మండలం గుండుగొల్లకుంట గ్రామానికి చెందిన డోలా దుర్గా అనే మహిళ తన పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలంటే డబ్బులు లంచంగా ఇవ్వాలని గుండంపల్లి VRO చంద్రలీల డిమాండ్ చేసింది. లంచం డబ్బులు ఇవ్వకపోవడంతో పలు దఫాలు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం ఆమె చేసుకున్న అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతో బాధితురాలు దుర్గా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో VRO చంద్రలీల 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన శ్రీ రామచంద్ర విద్యార్థులను అభినందించిన శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ కృష్ణారావు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో SVES విద్యార్థులకు అత్యుత్తమ మార్కులు. కళాశాల ఆవరణలో సంబరాలు జరిపిన యాజమాన్యం. జనసేన సానుభూతి పరుడికి ఆసరాగా నిలిచిన పార్టీ శ్రేణులు. కిడ్నీ మార్పిడికి 1,35,000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన జనసేన శ్రేణులు. మొగల్నీడి బ్రదర్స్ ఆర్థిక సహకారంతో బాట గంగానమ్మ లేఅవుట్ కాలనీ వద్ద బ్లింకర్స్ ఏర్పాటు. కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.